బాలాపూర్ గణేశుడి శోభాయాత్రకు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు చుట్టూతా కూడా గ్రామం అంతా కూడా ఫుల్ ప్రొటెక్షన్ లోకి వెళ్లిపోయింది. స్పెషల్ ఫోర్స్ ఇక్కడ మోహరించారు. అడుగడుగునా కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా వీళ్ళు సిటీ పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి శోభాయాత్ర సిటీలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మొత్తం ఫోర్సెస్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నారు కదా, అందరూ కూడా లేడీ హోమ్ గార్డ్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ స్పెషల్ పార్టీ వాళ్ళు. సో మీరు ఏంటి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు? స్పెషల్లీ షీ టీమ్ టైపా? లేదండి, మేము అన్ని కూడా అంటే ప్రజెంట్ ఏంటంటే మన టస్సర్ ఉంటుంది కదండి, దానికి సరౌండింగ్స్ లో మనం ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే వేలం పాట వేసేటప్పుడు కూడా జనాలందరూ ఒకేసారి ఎగబడకుండా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది మీకు? మనకు బేసిక్ ట్రైనింగ్ లో నార్మల్ గా ట్రైనింగ్ జరుగుతుంది కదా, దానికి మించి అన్నిట్లలో కూడా ఇంకా అప్డేటెడ్ వర్షన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మేము రాచకొండ కమిషనరేట్ నుంచి స్పెషల్ పార్టీ, ఉమెన్ స్పెషల్ పార్టీ, రాచకొండ కమిషనరేట్ నుంచి విమెన్ స్పెషల్ పార్టీ అన్నమాట. అంటే రాచకొండ లిమిట్స్ లో ఇక్కడ ఉన్నటువంటి శోభాయాత్ర నిర్వహించేటప్పుడు రోప్స్ కూడా అరేంజ్ చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ కావచ్చు, చూడటానికి వచ్చేవాళ్ళు కావచ్చు, ఆక్షన్ జరిగే సమయంలో దాదాపు వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించడం చాలా బాధ్యతగా భావిస్తుంటారు. ఏంటి సార్, మీరు కూడా స్పెషల్ పార్టీనేనా? మేమంతా స్పెషల్ పార్టీ అండి. విగ్రహాన్ని ముఖ్యంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీకి అప్పచెప్పేంత వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మేము ప్రత్యేకంగా నియమించబడ్డాము ఇక్కడ. అంటే ఇక్కడ శోభాయాత్ర స్టార్ట్ అయిన తర్వాత బాలాపూర్ రూట్ మ్యాప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాంద్రాయణగుట్ట, అఫ్జల్గంజ్, చాంద్రాయణగుట్ట దగ్గర సిటీ పోలీస్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అక్కడ వరకు మేము దీన్ని బాధ్యతగా ఎలాంటి మధ్యలో ఏమి ఆటంకాలు జరగకుండా చూసుకుని దీన్ని సిటీ వాళ్ళకి అప్పచెప్తాం. ఎక్స్క్లూజివ్ ఫర్ బాలాపూర్ మీ టీం అంతా కూడా? టీం అంతా రాచకొండ పోలీస్. ఎలా ఎంతమంది ఉండొచ్చండి అసలు? మీరు ఇక్కడ నుంచి ఎలాంటి అవాంతరాలు కలగకుండా మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు? అవునండి, ఏమి ఇక్కడ ప్రస్తుతానికి విగ్రహం దగ్గరికి ప్రతి ఒక్కరు ప్రజలు ఎక్కువగా చేరుకుంటారు కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా విగ్రహాన్ని సిటీ పోలీస్కి అప్పచెప్పాల్సిన బాధ్యత మాది. అందుకని మేము స్పెషల్లీ ఆ పని చేస్తాం. మధ్యలో ఎవరు అడ్డు రాకుండా దానికి ఎలాంటి అవంతరం ఏర్పడకుండా చూసుకుంటాం. స్పెషల్ పార్టీ పోలీసులు అన్నమాట. ఈ శోభాయాత్ర జరిగేటప్పుడు భక్తులు ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళందరినీ కూడా సేఫ్ గా చూస్తూనే, అలాగే సిటీ పోలీసులకు బాలాపూర్ రూట్ మ్యాప్ ప్రకారం తీసుకొని వచ్చి సిటీ పోలీసులకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు బాలాపూర్ గణేశుడు విగ్రహాన్ని. అక్కడి నుంచి సిటీలోకి చార్మినారు, అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా సిటీ పోలీసులు ప్రొటెక్షన్ లోనే ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. చూడొచ్చు, మొత్తం కూడా పోలీసు వలయంగా మారిపోయింది. ఆక్షన్ నిర్వహించే దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా మరి ఫుల్ ప్రొటెక్షన్ లో అయితే బాలాపూర్ గ్రామంలో మాత్రం స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. ఓటు స్టూడియో. మీ గ్రామంలో లడ్డు వేలం మంచిగా ఉంది, సంతోషం. 11 రోజులు సని సంతోషం ఉంది మాకు. ఒకసారి ఊరికి ఒక అమ్మాయిలని ఇవ్వాలంటే ఇవ్వకముందు, ఇప్పుడు గణేశుడు డెవలప్ అయిన నుంచి చాలా అంటే చాలా పెద్ద స్వర్ణ. మీకు అమ్మాయిలు ఎందుకు ఇవ్వరు మీ గ్రామానికి? అంటే అది ఒక వాటర్ ఉండకపోవు, అప్పుడు ఇవ్వాలంటే భయపడుతుండే. ఇప్పుడు అయితే బాలాపూర్ అనగానే రెంట్లకు వస్తున్నారు, అమ్మాయిలని ఇస్తున్నారు. కావాలి ఇక్కడ బస్ స్టాండ్ లోనే కావాలి అంటున్నా. అందరు ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఇక ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు. అసలు మాకు చాలా బాలాపూర్ అంటే ఫేమస్, పెద్ద గణేశుడు అంటే బాలాపూర్, భాగ్యమనగర్, బాలాపూర్, కర్తేబాద్ బాగుంటుంది మా గణేశుడు. ఖైరతాబాద్ గణపతి ఏమో అన్న, మా ఊరు బాలాపూర్ గణపతి తమ్ముడు. చాలా తమ్ముడు సంతోషం. అమ్మ బంగారు బాలాపూర్ కాదు, మా బాలాపూర్ బాలాపూర్ మస్తు పెరిగిపోవాలి. 50 లక్షలు పోవాలని. సరే ఆల్ ది బెస్ట్. 50 లక్షలు పోతుంది.